అమ్మ చెప్పమ్మా వాణి. అలాగే అక్క. దేవుని నామానికి నా స్తోత్రాలు. కుమారక్కకి నా వందనాలు. నిన్న మా మరదలు మేనత్త కూతురు డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు. కానీ వాడిని అబ్జర్వేషన్ లో పెట్టారు. మేము 24 గంటలు గడిస్తే గానీ మేమేం చెప్పలేము, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాల్సి ఉంటది అని అన్నారు. కానీ నాకైతే జీజస్ ఛానల్లో నేను మట్టికి ప్రార్థన చేసుకొని జీజస్ ఛానల్ సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పనని నేను ప్రార్థన చేసుకున్నాను. అక్కడే 24 గడవక ముందే ప్రభువా నా చేతికి ఈ బాబుని తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగును, బిడ్డలు ఇద్దరు తల్లి బిడ్డ ఒకే దగ్గర ఉండేలాగును సహాయం చేసి నన్ను సాక్షి బిడ్డగా ఈ జీజస్ ఛానల్లో లేవనెత్తి ప్రభువా నేను ప్రార్థన నిన్న నైట్ చేసుకుంటే అదే రీతిగా దేవుడు నాకు పొద్దున్న మార్నింగ్ 11-12 తల్లి బిడ్డ క్షేమంగా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. 24 గంటల గడవక ముందే దేవుడు తల్లి చేతికి ఇచ్చారండి. కానీ ఈ జీజస్ ఛానల్లోనే నేను సాక్ష్యం చెప్పుకుంటానని నేను ప్రార్థన చేసుకున్నాను నిన్న నైట్. నేనైతే వెళ్ళట్లేదు ప్రభువా, కానీ నేను సాక్ష్యం మటుకు చెప్పుకుంటానని నేను ప్రార్థన చేసుకున్న తర్వాత మటుకి తెల్లారి పొద్దున్నే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే అక్క.